హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మన జర్నీలో అయితే ఇప్పుడు కృష్ణదేవిపేటకి అయితే వచ్చాము. సో చూస్తున్నారు కదా, ఈ ప్రదేశం అయితే మన స్వాతంత్ర్య పోరాటంలో అమరుడైన అల్లూరి సీతారామరాజు గారి జ్ఞాపకాలను అయితే గుర్తు చేసుకుందాం రండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే వచ్చేసామన్నమాట మనం. సో ఇది కృష్ణదేవిపేట అండ్ ఇది అల్లూరి సీతారామరాజు గారి చరిత్రతో ముడిపడిన ప్రముఖ ప్రదేశం అండి. సో చూస్తున్నారు కదా, సో చూస్తున్నారా, అదిగోండి శ్రీ అల్లూరి సీతారామరాజు గారి సమాధి అని బోర్డు ఉంది. సో అక్కడికైతే మనం అయితే వెళ్దాం పదండి. సో కృష్ణదేవపేట అనేది ఒక గ్రామం అయితే కాదనమాట. సో అది ఒక వీరుడి జ్ఞాపకం. ఆహా భవ్య, సూపర్. అసలు మనమైతే అల్లూరి సీతారామరాజు గారి త్యాగం అయితే ఎప్పటికీ మర్చిపోలేము. జై హింద్. సో చూస్తున్నా కదా, శ్రీ అల్లూరి సీతారామరాజు మరియు గంటం దొర వారి సమాధులకు దారి అన్నమాట. సో వాళ్ళిద్దరి సమాధులు ఇక్కడే ఉంటాయి. అండ్ పదండి, లెట్స్ గో. సో మనం ఒక తమ్నైల్ ఫోటో అయితే తీసేసుకుందాం, ఇంకా అయిపోయింది, లెట్స్ గో. సో ఈ నేలపై నడుస్తుంటే ఒక గౌరవం అయితే కలుగుతుంది అనమాట. సో ఈ ప్రదేశంలో అయితే 2 సమాధులు అయితే ఉన్నాయి, చెప్పాను కదా ఆల్రెడీ. ఒకటి మహావీరుడు అల్లూరి సీతారామరాజు గారిది, మరొకటి ఆయన పోరాటంలో ఎంతో పోరాటానికి సహకరించిన గంటం దొర గారి సమాధి అండి ఇంకొకటి. అండ్ ఇది అల్లూరి సీతారామరాజు గారిది, ఆల్రెడీ చూపిస్తున్నాను కదా చూడండి. సో ఇది వచ్చేసి గంటం దొర గారిది సమాధి. సో మన స్వాతంత్ర్యం కోసం వారు చేసిన త్యాగం అయితే ఇంకా అమూల్యం అన్నమాట. అండ్ యు నో గైస్, సో మనం వైజాగ్ టు భద్రాచలం వెళ్ళే దారిలో అయితే ఇక్కడ తీసామన్నమాట ఈ పార్క్ కి, ఐ మీన్ ఈ అల్లూరి సీతారామరాజు గారి సమాధి దగ్గరికి వచ్చి. అండ్ మళ్ళీ ఆ ట్రావెల్ ని కంటిన్యూ అయితే చేసాము. అండ్ ట్రావెల్ బ్లాగ్ అయితే నేను ఆల్రెడీ పెట్టేశాను గైస్, ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. సో ఈ ఊరు వచ్చేసి అల్లూరి సీతారామరాజు గారి వారి మాతృమూర్తి అండి. సో ఆవిడ పేరు వచ్చేసి శ్రీమతి అల్లూరి సూర్యనారాయణమ్మ గారు అనమాట. అండ్ చూసాక చాలా మంది జనాలు అయితే ఉన్నారనమాట, ఇదిగోండి. అండ్ ఈవెన్ పిక్నిక్ స్పాట్స్ కూడా ఇవి. సో చూసారా, మంచిగా నేనైతే ఇక్కడ రీల్స్ అవన్నీ తీసుకున్నాను, వ్లాగ్స్. సో చాలా మందికి ఈ ప్రదేశం గురించి ముందే తెలిసి ఉండొచ్చు, కానీ ఇంకా తెలియని వాళ్ళకి నా వ్లాగ్ ద్వారా కొంచెమైనా తెలిస్తే అదే నా సంతోషం అనమాట. అందుకే ఈ చిన్న సపరేట్ వ్లాగ్ అయితే చేశాను. మన చరిత్ర, మన వీరుల గురించి ఎక్కువ మందికి చేరాలనేది నా చిన్న ప్రయత్నం అంటే. సో చూస్తున్నా కదా, అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం అన్నమాట ఇది, ఇదిగోండి. సో అలానే ఇంకో విగ్రహం అయితే ఉంటది. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి. సో చూస్తున్నారు కదా. సో గాయస్, ఇదండి ఈరోజు వ్లాగ్. అండ్ ఇంకా వ్లాగ్ అవ్వలేదు, అండ్ మంచిగా ఫొటోస్ వీడియోస్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా ఆల్రెడీ. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులను ఇక్కడికి తీసుకువచ్చి ఎంతో మంది గురువుగాళ్ళు అయితే ఈ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి గురించి తెలియజేస్తూ ఉంటారండి. గ్రేట్ కదండి. సో ఈ లొకేషన్ వచ్చేసి నర్సీపట్నంకి సుమారుగా 20 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుందండి. కృష్ణదేవిపేట, ఏఎల్పురం, గులుగొండ మండలం, అనకాపల్లి జిల్లా అన్నమాట. అలాగే ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను ఈ అల్లూరి సీతారామరాజు గారి పార్క్ కి తీసుకొచ్చి సీతారామరాజు గారి స్టోరీని తెలియజేస్తే చాలా మంచిదే కదండి. ఈయన గురించి చెప్పాలంటే 5 నిమిషాల్లో లేదా 5 గంటల్లో సరిపోదండి. ఎలానో భద్రాచలం అయితే ఈ దారిలోంచి ఇక్కడ వెళ్తున్నాము. సో ఈ విప్లవ వీరుడు గురించి కొంతైనా మీతో షేర్ చేసుకోవాలనిపించింది గైస్. సో ఇదండి రస్టీ బ్లాగ్. ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి బ్లాగ్ తో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.